ఎలా బాగు చేస్తాడో ఒక 2 విషయాలు మీతో చెప్తాను. తెరవండి కీర్తనల గ్రంథం 107వ సంకీర్తన 20వ చరణం. 107వ సంకీర్తన 20వ చరణం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయను. నాతో మాట్లాడిన ఈ మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయను. ఇప్పుడు బాగు చేస్తాడని అనుకుంటున్నాం మనము. ఎలా బాగు చేస్తాడంటే వాక్కు ద్వారా బాగు చేసే దేవుడు. ఆమె చెప్పాలి. నేను ఎలా చెప్పనా, ఎందుకు అంత గొప్ప సత్యం అంటే వాక్యానికి ఉన్న బలం ప్రపంచంలో దేనికి లేదు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అయితే ఈ రాత్రి వాక్యం కోసం తహతహలాడుతూ పరిగెత్తు వచ్చిన మీ బతుకుల్ని వాక్యమే బాగు చేయనుగాక. ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడు. మీ ఇళ్ళ ముందు డ్రైన్స్ ఉన్నాయా? అది మురికేస్తుంది కదా డ్రైన్ బాగు చేయకపోతే ముందుగా మున్సిపాలిటీ అని అడుగుతాం. ఆయన కూడా బాగు చేయకపోతే అతను యజమానుడు ఉంటాడు, అతనితో చెప్తాం. ఆయన కూడా బాగు చేయకపోతే మున్సిపల్ ఆఫీసర్తో చెప్తాం. మున్సిపల్ ఆఫీసర్ కూడా బాగు చేయకపోతే మా ప్రెసిడెంట్ గారితో చెప్తాం. ప్రెసిడెంట్ గారు కూడా బాగు చేయకపోతే డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో చెప్తాం. ఆయన బాగు చేయకపోతే ఎంపీ గారితో చెబుతాం. ఆయన కూడా బాగు చేయకపోతే మంత్రి గారితో చెప్తాం. ఆయన కూడా బాగు చేయకపోతే చివరికి ముఖ్యమంత్రి గారితో చెప్తాం డ్రైన్ కోసం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి పారా గుణపం పట్టుకుని తూసేసి బాగు చేసేస్తాడా, ఫోన్ చేస్తాడా? చెప్పాలి. ముఖ్యమంత్రి గారు వచ్చి నీ డ్రైన్ బాగు చేస్తాడా, ఫోన్ చేస్తాడా? మరి ఇప్పుడు ఆయన ఏం పంపించినట్టు? వాక్కు పంపించినట్టు. ఒక ముఖ్యమంత్రి వాక్కు పంపిస్తేనే, ఫోన్ చేస్తేనే ఆ డ్రైన్ బాగుపడుతుంటే పరలోకంలో ఉన్న నా దేవుడు పంపించే వాక్కు ప్రతి పాడైపోయిన మనిషిని బాగు చేయబోతుంది. ఆయన వాక్కు మనల్ని బాగు చేయునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆయన వాక్కు ఏం చేయబోతుంది? బాగు చేయబోతుంది. ఖచ్చితంగా ఈరోజు ఆ వాక్కు మనల్ని బాగు చేయబోతుంది. ఒక కథలా చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వినండి. ఒక అధికారికి దొరికాడు. అధికారికి దొరికితే అతడు బాగానే ఉన్నాడని పిల్లలు లేరు వీళ్ళకి. పిల్లలు లేకపోతే అతను తీసుకొచ్చి పెంచుకుందాం అనుకున్నారు. తీరా చూసేటప్పటికి ఇతని జాతి వేరు, బానిస జాతి. సరే, అక్కడ ఎవరైనా చూసారంటే ఎవరైనా బానిసని పెంచుకుంటానంటే ఒప్పుకోను. కాబట్టి తన భార్య భర్తలు ఇద్దరు డిక్లేర్ అయ్యారు. ఏం డిక్లేర్ అయ్యారంటే, ఇతన్ని మన దాసుడని చెబుదాం. మన దాసుడని చెప్తే ఎవరు మాట్లాడరు. సరే, ఇంట్లో పెట్టుకున్నారు. చిన్నతనం నుంచి ఎదుగుతున్నాడు వాడు, అనాథ. ఇంట్లోనే పెరుగుతూ ఉంటుండగా ఈ పెరుగుతున్నటువంటి దాసుడు పిల్లవాడి కంటే ఎక్కువ, కానీ బయట ప్రపంచానికి దాసుడిగానే చూపిస్తున్నారు. ఈ క్రమంలో వాడు పెద్దోడయ్యాడు, దాసుడిగానే ఉంటున్నాడు. ఈయన శతాధిపతి అయ్యాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. సగం వయసు వచ్చేసరికి ఈ శతాధిపతి దాసుడికి పక్షవాతం వచ్చి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉండొచ్చు, ఎన్నో మందులు పెట్టి ఉండొచ్చు, కానీ అతడికి బాగులేదు. అప్పుడు అనుకున్నాడు శతాధిపతి, నా పెంపుడు కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకున్న నా దాసుడిని బాగు చేసేవాడు ఎవడో లేడంటే ఆయనకు ఒక శుభవార్త వినిపించింది. బాగు చేసేవాడు కపెర్నహూములోంచి వెళ్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. బాగు చేసేవాడు కపెర్నహూములోంచి వెళ్తున్నాడంటే అప్పుడు శతాధిపతి 100 మంది సైనికులకు అధిపతి అయినటువంటి ఈయన ఒక్కడు బయలుదేరి వెళ్ళి యేసై దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసయ్యా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడయ్యా. అవునయ్యా. దేవుడికి ఆశ్చర్యం. ఏమయ్యా, నువ్వు శతాధిపతి అంటున్నావు కదా, నీ దాసుడి కోసం నువ్వు రావటం ఏంటి? సార్, మీతో చెబుతున్నాను, నా దాసుడి కాదు అతడు, నా కుమారుడి కంటే ఎక్కువ. వాడు అనాథగా వచ్చినప్పుడు నా ఇంట్లో పెరిగాడే, అతడు పక్షవాయువుతో బాధపడుతున్నాడంటే అతని ఆశ్చర్యంగా చెప్పిన మాటను బట్టి ప్రభు అన్నాడు, నడు పద, నేను వస్తాను, నడు కలిసి వెళ్దామంటే అప్పుడు ఈ యజమానుడు అంటున్నాడు, నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. మరి ఇంటికి రాకపోతే ఎలా బాగుపడతాడయ్యా? అతడు అంటాడు, మాట మాత్రము సెలవియ్యవయ్యా, నా దాసుడు బాగుపడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మాట మాత్రము సెలవయ్యా. ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు నీ మాటలో ఏముంది? శక్తి ఉంది. నీ మాట ఉంటే చాలు, నా వాడు ఏమవుతాడు? బాగుపడతాడు.